గురించేటటువంటి దాని దగ్గర నుంచి అనుమానాస్పదంగా పీసీఆర్ ఒకసారి ఆ 5 జీవోలు ఫేక్ 5 జీవోల్ని ఒకసారి చూపించండి. ఈ జీవోలు సార్ 2/12/2025లో ఇచ్చినట్టు తయారు చేసినటువంటి ఫేక్ జీవోస్. సో ఈయన డబ్బులు పే చేసింది ఇప్పుడు అంతకు ముందే పే చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ భూమి వివాదాస్పద భూమి, ప్రభుత్వ భూమి అనేటటువంటి విషయం ఆయనకి తెలిసి ఏదో తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి తీసుకునేందుకు, ఆయనేమి చిన్న వ్యక్తి ఏం కాదు, లేకపోతే రియల్ ఎస్టేట్ నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు, మీరే చెప్తున్నారు దిగ్గజం, వ్యాపార దిగ్గజాలకి ఇది ఫేక్ భూమే లేకపోతే ఇంకోటే కాదని డాక్యుమెంట్స్ చూస్తే తెలీదా? మరి వారే నాయన నువ్వు చేసే తప్పు, అది ప్రభుత్వ భూమి కదా, మరి అలా చేయడం తప్పు, నేను ప్రజాప్రతినిధిని, నేను దాంట్లో ఎందుకు పెట్టుబడి పెడతానని చెప్పేసి ఈయన చెప్పుండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును కబ్జా చేశారు అని చెప్పేసి ఇటీవల భారీ ఎత్తున ప్రచారం చేశారు. మరి కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును కబ్జా చేశారని చెప్పేసి మీరు కూడా ఓదరగొట్టారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒకటి అడుగుతాం మేము స్ట్రైట్ గా. 1988లో ఏదైతే ఆ కోడి చెరువుకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, పక్కన ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో సిక్కం భూమి, అది అప్పట్లోనే అగ్రిమెంట్ జరిగింది. 1994లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుంచి వస్తే 2014లో పవన్ కళ్యాణ్ గారు కొన్నారు. అంటే 20 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాని ముందు ఒక 3 అగ్రిమెంట్లు కూడా జరిగిపోయినాయి. అంటే 3 అగ్రిమెంట్లు జరిగిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి, వైట్ మనీ ఇచ్చి ఆయన భూమిని కొంటే మాత్రం ఆయన కబ్జాదారుడు. మీరు మాత్రం ప్రభుత్వ భూమి అని చెప్పే రికార్డ్స్ లో ఉన్నప్పుడే మీరు డబ్బులు ఇస్తే మాత్రం మీరు అమాయకులు, మోసపోయారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా మోసపోయింది. ఎవరో పవన్ కళ్యాణ్. ఎందుకు మోసపోయాడు? రిజిస్టర్డ్ భూమిని కొనుగోలు చేశాడు ఆయన. కొనుగోలు చేసిందని మీరు చెరువు అంటున్నారు. చెరువు అయితే అది మోసపోయింది పవన్ కళ్యాణ్, చెరువు కాకపోతే ఆయన ఓనరు. మరి పవన్ కళ్యాణ్ ఏమో కబ్జాదారుడు, మీరు మాత్రం ప్రభుత్వ భూమి రికార్డ్స్ లో ఉంటే కొంటే మాత్రం అమాయకులు, లేకపోతే మీరు కనీసం అంటే మోసపోయినటువంటి ఒక వ్యక్తులు అనేటువంటి. ఏంటి అసలు ఈ ప్రొజెక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్కేమో అదే, ఈయనకేమో ఇదే. ఏంటి అసలు ఇది రెండింటికి మధ్య గ్యాప్ ఒకసారి చెప్పండి నాకు. ఒకటి సార్ రాజు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికైనా లేకపోతే మీకైనా నాకైనా బ్రహ్మనాయుడు గారికైనా చట్టం చట్టంగానే పనిచేస్తుంది, నిబంధనలుగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంశం 3 అగ్రిమెంట్లు 4 అగ్రిమెంట్లు రిజిస్టర్ అయింది అనేటువంటి అంశంలో ఆర్ఎస్ఆర్ దాఖలా కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అట్లాగే బ్రహ్మనాయుడు గారి అంశం కూడా చూస్తే ఆయన నేరుగా వెళ్ళి ఈ జీవోలో లేకపోతే పత్రాలు చూసుకోరు కదండి. వాళ్ళకు ఒక టీం ఉంటుంది, లీగల్ టీం ఉంటుంది. ఎక్కడ ఏమి జరిగిందో లేకపోతే ఎవరైనా సరే తప్పుదారి పట్టించారు అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అంశం కూడా అదే. ఏదైనా సరే